నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నేను మీ ఉష. ఇవాళ వీడియో ఏంటో చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఇంతకీ మీరు అందరూ భోజనం చేశారా? ఎందుకంటే ఇది రాత్రి పూట అనమాట. నేను పని నుంచి వచ్చిన తర్వాత నా పనులైతే ఇలా కొనసాగుతూ ఉంటాయండి. ఇప్పుడైతే నేను పని నుంచి వచ్చాను కదా, అదేనండి నా చిన్న బిజినెస్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాను. నేను వచ్చేసరికి మా పిల్లలు చూడండి ఇల్లు ఎంత దారుణంగా పెట్టారో. ఇలా ఉన్న మా ఇంటిని అక్కడ సర్ది ముందు వాళ్ళు నిద్రపోవడానికి పక్క అర్జెంటుగా వేయాలి. మా వాడు అన్నం తిన్న తర్వాత వెంటనే నిద్ర వస్తుంది అంటాడు. అందుకని నేను ఇంకాసేపు కూర్చుందాం అని కూడా లేచానండి వెంటనే పిల్లల కోసం. వెంటనే పనులైతే స్టార్ట్ చేశాను. ఇంకా నేను భోజనం చేయలేదు, చెయ్యాలి. ముందు వీళ్ళ పని పూర్తి చేస్తే చాలు. వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ సెట్ అయిన తర్వాత నేను ప్రశాంతంగా నిదానంగా తింటాను. సాయంత్రం ఎంతైనా సరే టైము. ఇప్పుడైతే ఉదయం వండిన కూరలు అయితే ఉన్నాయండి. నేను 4:30కి అట్లా నేను బండి తీసుకుని వెళ్ళిపోతాను కదా. ఇంకా రాత్రికి మా పిల్లలు 7:30కి అన్నం పొయ్యం పెడతారు. అన్నం ఒకటేలేండి, కూరలు ఎలాగో ఉంటాయి కదా. మా వారి క్యారేజ్ కట్టుకొని కూడా పనికి వెళ్ళారు. పిల్లలు కూడా అన్నం తినేశారండి. వాళ్ళందరూ తినిన తర్వాత ఈ గిన్నెలన్నీ బయటేస్తున్నాను. ఇవన్నీ ఇప్పుడు తోమాలి. ఆల్రెడీ మనం బండి దగ్గర నుంచి తీసుకొచ్చిన అంట్లు కూడా ఉంటాయి కదా, వాటితో పాటు ఉదయం కూరలు చేసినవి, టమాటా ఉడకబెట్టినవి, పిండి బకెట్లు, ఇదిగోండి ఇప్పుడు భోజనం చేసిన అంట్లు గిన్నెలు ఇవన్నీ తోమేయాలి ఇప్పుడు. దానికంటే ముందు కొంచెం రూమ్ అంతా క్లీన్ చేద్దామని ఇలా అయితే స్టార్ట్ చేశానండి. ఇంతకీ మీరే భోజనం చేశారా? ఏం కూర కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాది టమాటా వంకాయ పచ్చడి, బెండకాయ ఫ్రై, ఈ రెండు నేను చేశాను. నేను ఎప్పుడు చేసినా 2 కూరలు చేస్తానండి. ఎందుకంటే పొద్దున సాయంత్రం 2 పూటలకు వస్తాయి కదా. 2 పూట్ల కూర చేయడం నాకు కుదరదు. అందుకని ఒక పూట చేసినా కూడా 2 కూరలు చేస్తాను 2 పూటలకి రావడం కోసం. ఇంకా మా బుడ్డోడైతే అన్నం తినేశాడు. వాడికంట నిద్ర వచ్చేస్తుందంట. త్వరగా కానిమా అని చెప్పి విసుక్కుంటున్నాడు. చిటికలో చెప్పినంత ఈజీనా పని చేయడం? చూడండి ఎంత దుమ్ముందో. వీళ్ళు బుక్స్ చదవడం ఏమో కానీ వీళ్ళంతా ఖరాబ్ చేస్తున్నారండి. నేను మధ్యాహ్నమే మొత్తం సర్ది నీట్గా పెట్టేసి వెళ్ళాను. వీళ్ళు చూడండి ఎలా చేస్తారో. వచ్చేసరికి కొంచెం నీట్గా పెట్టండి, నాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అరే నా పిల్లలు అంతా చక్కగా ఉంచారు ఇల్లంతా అని చెప్పి అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. కానీ వినరే, వాళ్ళ ధోరణి వాళ్ళదే. ఇప్పుడు ఈ కవర్ ఏంటి ఉషా అంటారా? రేపొద్దున కోసం సరుకులండి. అదే గుంట పునుగుల వ్యాపారం కోసం సరుకులు తీసుకొచ్చి పెట్టేశాను. మళ్ళీ రేపొద్దున హడావిడిగా మళ్ళీ కొట్టు దగ్గరికి వెళ్ళడం ఇదెందుకు? ఈయన పనిలో పనిగా ఇప్పుడే తెచ్చేసి పెట్టేసుకుంటే ఇంకా రేపొద్దున బయటికి వెళ్ళే పని ఉండదు. రేపు సాయంత్రం నేను మళ్ళీ బండి తీసుకుని వెళ్ళేటప్పుడే ఇంకా ఈలోపు అయితే మా వారు టమాటాలు తీసుకొస్తారు రేపొద్దున డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు. ఆయన చేసిన పొరపాటు అండి. ఎందుకంటే ఇదివరకంటే వ్యాపారం బాగుండేది, స్కూల్ పిల్లలు బాగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు బయట ఫుడ్ తెచ్చుకోవద్దు ఆటోలో అని చెప్తున్నారంట. అందుకని పిల్లలు పెద్దగా రావడం లేదు. అప్పుడు 7 కేజీలు 8 కేజీలు పట్టే టమాటా పచ్చడి ఇప్పుడు 5 కేజీలే ఇద్దా లేదా అనిపిస్తుంది. 4 రోజుల నుంచి బేరం లేక చట్నీ అంతా పడేశానండి. మా వారు చూసి భలే కోపడ్డారు. ఎందుకు బేరం లేనప్పుడు తగ్గించి తెచ్చుకుని చేయొచ్చు కదా, నాకు చెప్తేనే ఒక 2 కేజీలు తగ్గించి తీసుకొస్తాను కదా అని ఆయన చెప్పారు. నాకేందంటే చట్నీ ఉంటే మనకి అడిగి వచ్చిద్దా బేరం? గాలిపాటండి వ్యాపారం అంటే. ఏమో సడన్గా ఒక 400 500 బేరం కలిసినా మనకే కదా. ఒక గిన్నె చట్నీ ఎక్స్ట్రా ఉంటే తప్పేముంది? లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తాము? ఉంటే బేరం అమ్ముతాం కదా, పిండి సేల్ అయిపోయిద్ది. నా ఆలోచన అలా ఉంటుంది. మగవాళ్ళు ఏముంది, ఒక మాటలో తేల్చేస్తారు. మనమైతే చాలా ఆలోచిస్తాం కదా, అంత ఓపిక ఉండకపోవచ్చు కదా వాళ్ళకి. ఏంటో ఇద్దరు అభిప్రాయాలు కలిస్తేనే బాగుంటుంది. ఇలా ఎవరి అభిప్రాయం వాళ్ళకే ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది, అంతే కదా. ఏమోలండి, మరి మీ ఇంట్లో మీ ఇద్దరి అభిప్రాయం ఒకటేనా భార్యాభర్తలది? కాస్త నాకు చెప్పండి ఫ్రెండ్స్, మా వారికి కూడా చెప్తాను, చూసి నేర్చుకోండి అని. సరదా కంటున్నాలేండి, మా వారు వింటే కోప్పడతారు, ఏం దిశ అలా చెప్తున్నామని. సరేలేండి, ఇప్పుడైతే ఇల్లు మొత్తం క్లీన్ చేశాను. రేపు సండే బూజులు దులుపుదాం అనుకుంటున్నానండి రూమ్ అంతా.
పెయింట్ కూడా వేయించాలి, ఇప్పుడు కాదులేండి. మనం ఈ మధ్యనే టీవీ కొనుక్కున్నాం కదా, ఇంకా పెయింట్ వేయించాలని నా కోరిక. పెయింట్ వేయిస్తే మా పైన ఇంటికి నేను చాలా హ్యాపీగా ఉంటాను. అదిగాక వీడియోస్ కూడా బాగుంటుంది కదా. ఇప్పుడు చూడండి మా గోడలు నల్ల నల్లగా అలా కనిపిస్తున్నాయి కదా. ఇంతకుముందు రెంట్కున్న వాళ్ళు, మేము ఇంతకుముందు కింద ఉండేవాళ్ళం అండి, పైన రెంట్కి ఇచ్చాము. వాళ్ళు మరి కాళ్ళు అట్లా పెట్టి మంచాల మీద పడుకొని ఇలా చేశారేమో కానీ మాసులుగా నల్లగా కనిపిస్తూ ఉంది గోడలు. నాకైతే అస్సలు నచ్చలేదండి. త్వరలో పెయింట్ కూడా వేయిద్దాము, చూద్దాం వేయించగలమో లేదో. ట్రై చేస్తాను, నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను కదా, అది కూడా చేద్దాంలేండి. ఇప్పుడైతే రూమ్ అంతా తుడిచాను కదా, కొంచెం మారిన తర్వాత పక్కేసేస్తున్నానండి. ఇంకా పిల్లలు వచ్చి పడుకుంటారు, బయట రాసుకుంటున్నారు. కాసేపు రాసుకున్న తర్వాత వాళ్ళు కూడా వచ్చి పడుకుంటారు. ఈలోపు గిన్నెలన్నీ చాలా బయటే ఉన్నాయి. మాకైతే ఎలకలు తిరుగుతూ ఉంటాయండి బయట. అలానే వదిలేస్తే బాగుండదు కదా, తెల్లారిపాటికి ఆగం చేస్తాయి. ఇప్పుడు కొంచెంలో అయిపోయే పని రేపొద్దున డబల్ అవుతుందన్నమాట. అందుకనే ఇప్పుడే తోమేస్తానండి అంట్లన్నీ. నాకైతే భలే చేదరా అట్లా వేస్తే. ముందు వాటిని తోమిన దాకా నాకు ప్రశాంతత లేదనమాట. అంట్లు తోమేసి నేను తినేసి ఇంకా నేను కూడా పడుకుంటాను. అందరికీ గుడ్ నైట్ అండి. మీ పనులు ఎలా సాగినాయో, మరి నా వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేస్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ ఇంట్లోనే ఈ అంట్లు మొత్తం తోమడానికి కనీసం ఒక అరగంట 30 గంటన్నా పట్టొచ్చు. 11 దాటేట్టుంది టైము. అర్ధరాత్రి వరకు ఇదే సరిపోయేటట్టుంది. మీరు కూడా ఇంతేనా ఫ్రెండ్స్? ఇంట్లో పనులు మీకు కూడా ఇలానే ఉంటాయా, నేనేనా? నాకైతే చూడండి ఎన్ని పనులు, అందరికీ అంతేలేండి. మీకు కూడా పనులు ఉండే ఉండొచ్చు. కాకపోతే నేను మాత్రం అర్ధరాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. ఏం చేస్తామండి, తప్పదు. మనం ఎంచుకున్న ప్రొఫెషన్ అలాంటిది. మరి ఉంటానండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. గుడ్ నైట్.